సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. త్రివిక్రమ్ ఇచ్చింది. ఈ పవన్ కళ్యాణ్ మీద కూడా అమ్మాయి పార్వతి మెట్టల్ అమ్మాయి ఇచ్చింది. పార్వతి మెట్టల్ పవన్ కళ్యాణ్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ నన్ను అరెస్ట్ చేశాడు రమ్మన్నాడు అడుగుతా. మరి అప్పుడు ఎందుకు గొడవ అవ్వలేదు? అదే అన్నా, ఇప్పుడు ఒకళ్ళ విషయంలోనేమో స్తబ్దుగా ఉంటామేంటి, ఈ జనం ఎందుకు ఎన్నుకుంటున్నారు ఇట్లాంటి వ్యక్తులు? అప్పుడు అంత ఆదరణ అభిమానం అప్పో జనం ఎన్నుకోలేదండి. జనం ఎన్నుకుంటే పోయినసారి 100 సీట్లు 1 సీట్ వచ్చేది. ఇవాళ జనం ఎన్నుకోలే, ఈవీఎంలు ఎన్నుకున్నాయి. జనం ఎన్నుకోలే సీట్లు కావు. ఈ ప్రజలు ఎవరిని సాధారణ మనిషిని ఎవరిని అడిగినా కూడా ఈవీఎం గెలుపు తప్పితే ఇది కూటమి గెలుపు. రైట్, అది కరెక్ట్. నేను కూడా అదే ఫీల్ అవుతాను. అయితే మరి జనం ఎందుకు ఎగబడతారు పవన్ కళ్యాణ్? అది పవన్ ఎగబడతాం లేదు. సినిమా నటులు బాలకృష్ణ ఇంత అరాచకంగా చేశాడని చెప్పినా కూడా జనం జై బాలయ్య అంటారు, పాటలు తీస్తారు. మీ సినిమా వాళ్ళు చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేస్తారు. ఫ్యాన్స్ అనేది ఉందండి. ఫ్యాన్స్ అనేది సినిమా పిచ్చి ఉండబట్టే వీళ్ళు స్టార్స్. సినిమా పిచ్చి లేకపోతే ఎప్పుడో కన్నదాసన్ గారు రాశారు, కైతట్టి కరంగలు இருந்தால் కళిదయం నడికెముడా అంటే కాకాయం నడికెముడా అంటే చేతులకు చప్పట్లు కొట్టే జనాలు ఉంటే కాకి కూడా నటిస్తుంది. చెప్పండి. కైతట్టం కరంగలు இருந்தால் కాకాయం నడికెముడా అన్నాడు. అంటే ఎంజీఆర్ తోటి ఆయన చిన్న గొడవ వచ్చి అప్పుడు పాట రాశారు. ఎంజీఆర్ అన్నాడు ఆయన. కైతట్టం కరంగలు இருந்தால் కాకాయం చప్పట్లు కొట్టే చేతులు ఉంటే కాకి కూడా నటిస్తుంది. అట్లాగూ వీళ్ళకి ఫ్యాన్స్, సినిమా వాళ్ళకి అది ఆ ఫ్యాన్స్ రావడం వీళ్ళు స్టార్స్ అవుతారు. ఇక్కడ ఫ్యాన్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ గతంలో ఏంటంటే మన పాత హీరోలు తీసుకుంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోమరావు, వీళ్ళు బయట జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. చాలా జాగ్రత్తగా మనం ఇమేజ్ మన 10 మందిలో మనం ఫాలో అవుతారు, మన అభిమానిస్తారు, మనం తప్పు చేయకూడదు అని చాలా వాళ్ళ పర్సనల్ విషయాలు ఏంటంటే చాలా గుట్టుగా తప్పితే జాగ్రత్తగా ఉండేది. ఇప్పుడు అది ఆ జాగ్రత్త గుట్టు అనేది పోయేది. ఏంటంట చేస్తాను నేను, నా స్టార్ నన్ను పీకే దేవుడు అంతేనా అనే మరి కొందరి మీద మాత్రం వస్తుంటాయి కదా, అంటే వాళ్ళ పలుకుబడి. ఇప్పుడు సినిమా సంఘాలు, నిర్మాతల సంఘాలు, డైరెక్టర్ల సంఘాలు నీ పేరుకు సార్ అండి ఈ పొజిషన్లో ఎవడు ఉంటే వాడికి వందిమాగతుల సంఘాలు తప్పితే ఎవరు ఇండివిజువల్గా మాట్లాడే స్థాయిలో లేదు సార్ ఇండస్ట్రీ. ఏ సంఘాలు ఉన్న పేరుకు సంఘాలు, పేరుకు ఆర్గనైజేషన్లు ధైర్యంగా హూ ఎవర్ ఇట్ మే బి, ఎవరైనా సరే తప్పు అని చెప్పగలిగే ధైర్యం కోల్పోయిన వ్యక్తులే అసోసియేషన్లో. పేరు అంతే పేరు. భరద్వాజ్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ్